టీమిండియా తన ఫస్ట్ సూపర్ 8 మ్యాచ్ ని విక్టరీతో స్టార్ట్ చేసింది. సూపర్ 8 లో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ పై 47 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్స్ లో 181 రన్స్ చేసింది. ఇది ఆఫ్ఘనిస్తాన్ కి అంత ఈజీ టార్గెట్ అయితే కాదు. 182 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్స్ లో కేవలం 134 రన్స్ కి ఆల్అౌట్ అయింది. ఎండ్ ఆఫ్ ది డే ఈ మ్యాచ్ లో టీమిండియా కంఫర్టబుల్ గానే విన్ అయ్యి ఉండొచ్చు. కానీ టీమిండియా బ్యాటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ హాఫ్ లో మన బ్యాట్స్మెన్ అయితే అంత కంఫర్టబుల్ గా కనిపించలేదు. ఇన్ఫాక్ట్ రిషబ్ పంత్ ఒక మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడినప్పటికీ టీమిండియా స్కోర్ ఫస్ట్ 7 ఓవర్స్ లో 54 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన సూర్యకుమార్ ఇన్నింగ్స్ ని చక్కదిద్దాడు. బార్బడాస్ లాంటి స్లో పిచ్ పై పేస్ బౌలింగ్ కి బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ పిచ్ మీద బ్యాటింగ్ చేసేటప్పుడు బాల్ బ్యాట్ మీదకి ఆగి వస్తుంది. దీనివల్ల ఆపోజిట్ కెప్టెన్ కి బ్యాట్స్మెన్ కి ఫీల్డ్ సెట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో బాల్ లో అనుకున్నంత పేస్ లేనప్పుడు బ్యాట్స్మెన్ స్టేడియం నలువైపులా షాట్లు కొట్టడం చాలా కష్టం అవుతుంది. ఇలాంటి స్లో పిచ్ల మీద 2 రకాల బ్యాట్స్మెన్ మాత్రమే సక్సెస్ అవ్వగలరు. అది ఎలాంటి బ్యాట్స్మెన్ అంటే ఎవరు ఊహించిన విధంగా ఫీల్డర్ లేని వైపు బాల్ కొట్టే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు, 2 షార్టర్ బౌండరీస్ అయిన స్ట్రైట్ బౌండరీస్ ని క్లియర్ చేయగలిగే సామర్థ్యం ఉన్న బ్యాట్స్మెన్. ఇక్కడ విశేషం ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ ఈ 2 చేయగలడు. సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ రావడానికి ముందు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ కూడా స్వీప్ షాట్ ఆడడానికి ట్రై చేశారు. కాకపోతే అవి నేరుగా డీప్ ఫీల్డర్ చేతిలోకి వెళ్లేవి. కానీ సూర్య కొట్టిన వైడ్ ఏరియా ఆఫ్ స్వీప్ షాట్ ఫీల్డర్ ని మిస్ చేసి మరీ బౌండరీకి వెళ్ళాయి. అది సూర్యకుమార్ విజన్ అంటే. పేస్ బౌలర్ రజముతుల్లా ఉమర్జయ్ కూడా సూర్యకుమార్ ఇలాంటి షాట్లే కొట్టాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్ వైడ్ వెళ్తున్న బాల్స్ కూడా సూర్యకుమార్ స్వీప్ షాట్ ను కొట్టేవాడు. సాధారణంగా సూర్యకుమార్ తను చేసిన రన్స్ లో ఎక్కువ శాతం వికెట్లు వెనకవైపు చేస్తాడు. కానీ ఈ మ్యాచ్ లో కేవలం 14 రన్స్ మాత్రమే అతను వికెట్లు వెనకవైపు ఆడాడు. ఎందుకంటే పిచ్ లోగా ఉండడం వల్ల సూర్యకుమార్ యాదవ్ తన మజిల్ పవర్ పని చెప్పాల్సి వచ్చింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ పిచ్ కండిషన్స్ బాగా రీడ్ చేసి బాల్ ఓల్డ్ అయ్యే ముందే మనం ఎక్కువ రన్స్ రాబట్టాలనే విషయాన్ని హార్దిక్ పాండ్యాకి తెలియజేశాడు. సేమ్ యూఎస్ఏ తో జరిగిన మ్యాచ్ లో కూడా సూర్యకుమార్ ఇలాంటి పరిస్థితుల్లోనే బ్యాటింగ్ వచ్చాడు. ఆ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ 49 రన్స్ చేయగలిగాడు. సో సూర్యకుమార్ వికెట్ల మీద పాతుకుపోవడం వల్ల రషీద్ ఖాన్ కూడా సూర్యని 14 ఓవర్స్ లోపే అవుట్ చేయాలని ప్రయత్నించాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఆడుతున్నప్పుడు బ్యాటింగ్ చేయడంలో స్ట్రగుల్ అయ్యారు. కానీ అలాంటి టైంలోనే సూర్యకుమార్ బ్యాటింగ్ వచ్చి పిచ్ ని పూర్తిగా బ్యాటింగ్ పిచ్ గా మార్చేశాడు. సో దీనివల్ల సూర్యకుమార్ బ్యాటింగ్ రావడానికి ముందు 7.76 గా ఉన్న రన్ రేట్ సడన్ గా 9.6 కి జంప్ అయింది. సూర్యకుమార్ ఈ మ్యాచ్ లో 28 బాల్స్ లోనే 189 స్ట్రైక్ రేట్ తో 53 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, శివం దూబే, రవీంద్ర జడేజా మరోసారి ఫెయిల్ అయ్యారు. కోహ్లీ 24 బాల్స్ లో 24 రన్స్ చేశాడు. రిషబ్ పంత్ చిన్న క్యామియో ఇన్నింగ్స్ ఆడి 11 బాల్స్ లో 20 రన్స్ చేశాడు. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ విషయానికి వస్తే మనం ఇంతకుముందు మ్యాచ్ ప్రివ్యూలో చెప్పుకున్నట్టు ఫజల్ ఫరూక్ ఇంకా రషీద్ ఖాన్ లు బౌలింగ్ లో మంచి పర్ఫార్మ్ చేసి చెరో 3 వికెట్లు తీసుకున్నారు. తర్వాత బ్యాటింగ్ దిగిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ లో ఎవరూ రాణించలేదు. ముఖ్యంగా మంచి ఫామ్ లో ఉన్న గుర్బాజ్, నజీబుల్లా, ఇబ్రహీం జార్దాన్, నజీబ్ లాంటి బ్యాట్స్మెన్ కూడా ఫెయిల్ అయ్యారు. ఉమర్జయ్ ఒకటే 26 రన్స్ చేయగలిగాడు. ఇక టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ చేసి 4 ఓవర్లు వేసి కేవలం 1.7 ఎకానమీ రేట్ తో 3 వికెట్లు తీయగలిగాడు. హర్షదీప్ సింగ్ కూడా 4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ ఇంకా రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.